గైస్ ఈ ప్లేస్‌కి వచ్చినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పడ్డామంటే చచ్చామే. హెల్‌కి ఇదొక మెయిన్ గేట్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీరా క్రేవింగ్ పిల్ల. ఇంకో వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. ది బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. చూపించేస్తా, కంటిన్యూస్ గా వీడియో చూడండి, బోరే కొట్టదు. నేను కొత్తగా మన వీడియోస్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రేవింగ్ పిల్లకి, ఈ హీరా క్రేవింగ్ పిల్లకి మీరు కూడా కనెక్ట్ అయిపోండి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. గైస్ ఇంకో వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాము. దీని పేరు లేదు, చదువుదామంటే. సో చూసేయండి. చూడండి guys, మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. చలో, ఏముందిరా, నైస్. చూడండి, నేచర్ కి దగ్గరగా వచ్చా. సూపర్ కదా. పదండి ఇంకా లోపలికి వెళ్దాం. చెప్పాను కదా, ఇక్కడ మీకు నా ఫేస్ చూపించను, ప్లేసెస్ చూపిస్తాను. ఎందుకంటే నేను చూస్తున్నాను, మీరు కూడా చూడాలి కదా. సో ఏది మిస్ చేయను, ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తాను మీకోసం. ఫైజాన్ ముందు గారిపోతుంది. కొరియన్ బన్నా మ్యాగీ, లైమ్ సోడా, లైమ్ సోడా, మమ్మీ కొత్త ఫ్లేవర్ ట్రై చేస్తున్నారు. అమ్మ క్యామవు పన్నీర్. ఓకే, బానే ఉందంట. గైస్ మనం కూడా ట్రై చేద్దాం. కుడి కుడి పర్లేదు, బానే ఉంది. గైస్ ఇది కొడైకెనాల్లో ఫేమస్ అంట వెజిటేబుల్ సలాడ్. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఈ మిర్చి సైజ్ చూస్తే చిన్నది, బట్ మ్యాటర్ మాత్రం చాలా పెద్దది, చాలా స్పైసీగా ఉంటుంది. అండ్ ఈ వెజిటేబుల్స్ అన్ని కలిపి మిక్సింగ్ చేసి సలాడ్ అయితే చేసిస్తారు. గైస్ తిందాం. గైస్ రొంబ నల్లా ఇருக்கு. సూపర్ సూపరో సూపర్. మంకీస్ ప్రాబ్లం అంట. ఫుడ్ ఏమైనా పట్టుకుంటే మాత్రం మన మీద ఎక్కేస్తే అదే వచ్చేస్తాయి. సారీ నాకు వచ్చేసరే మంకీ. సరే నీ ఫ్రెండ్స్ రా, నా తాలూకు కాదురా, నీ తాలూకు మూచులే. ఎక్కడికి వచ్చామో చెప్తాను, ఫస్ట్ వ్యూ చూసేదండి. ఓకేనా? చూడండి, చిన్న మంకీ కిడ్, చూపడు సో క్యూట్. గైస్ చూడండి, ఈ ఫ్లవర్స్ చూసారా? ఇవంతా వాటర్ లేకపోయినా ఉంటాయంట, బతుకుతాయంట. చూడండి, అంటే మన రెస్టారెంట్ లో పెట్టడానికి తీసుకుంటున్నాము. అది రియలా రియలా క్యాచ్ है कितनी कैच है ये भी సో గైస్ ఇప్పుడు ఎక్కడికి వచ్చామో చూపించనా? చలో, గునా కేవ్స్.
గునా కేవ్స్ నేమ్ ఎలా వచ్చింది అంటే కమల్ హాసన్ మూవీ షూటింగ్ అయింది కదా, అంటే చాలా పాత మూవీ గునా మూవీ. సో ఇక్కడే షూటింగ్ అయింది, సో అందుకే గునా కేవ్స్ అని చెప్పి పేరు వచ్చింది ఏమో అలా అనుకుంటున్నాను. చెప్పారు, అవును మా డ్రైవర్ కూడా చెప్పారు. సో ఇది మ్యాటర్. చూసేయండి, లేట్ చేయొద్దు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని. ఇద్దరు అలిసిపోయి కూర్చున్నారు. సోను నువ్వు సేమ్ టు సేమ్ మంకీ బోర్డర్ ఉన్నావు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అమ్మో ఎంత క్యూట్. ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్తున్నాడు వీడు. ఏముందిరా ఏ బాబోయ్, సూపర్. మా పిట్టల ద్వారా వస్తున్నారు చూడండి. మా పెద్దోడికి ఆపుకోలేకపోయాడు వాష్రూమ్, సో తీసుకెళ్లారు. మా పిట్టల ద్వారా వస్తున్నారు చూడండి. టెట్టడాన్ హీరో 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 పిట్టల ద్వారా. గైస్ ఇవన్నీ లోయలు, పడ్డామంటే చచ్చామే. ఇది హెల్కి దారన్నమాట, చాలా డేంజరస్. దీని మీద ఎక్కి కూర్చొని గెంతుతున్నారు. ఒకసారి డోర్ లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి. చాలా లోయలు ఉన్నాయి, కొన్ని అయితే సేఫ్టీ పర్పస్ ఇలా గ్రిల్స్ పెట్టేశారు. చిన్న లోయలు, పడ్డామంటే ఇంకా చచ్చామే. చూడండి, అమ్మ బాబాయ్, హెల్కి వెళ్ళే ధరలా ఉంది బాబు. ఫోటో తీసుకుందాం. మా ఫైజన్ కంపు మూతి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఆ చాక్లెట్స్ తిని మట్టి తగిలించేసుకొని చిచ్చి. చూడండి మా ఫైజన్ ఏం చేస్తున్నాడో. మా సోను చిరాకు పడిపోవడానికి ఆడ చేయడానికి సరిపోయింది. ఎత్తుకుంటే ఉండట్లేదు, కింద ఉంటే కింద మీద మట్టితో ఆడేస్తున్నాడు. ఎత్తుకో, అయ్యయ్యో హీరో హీరో. పట్టు వదలని విక్రమార్కుడిలో ఎక్కేస్తున్నాడు, జారుతున్నాడు, మళ్ళీ ఎక్కేస్తున్నాడు. ఫైన్ ఓకే, ఫైన్ ఫారెస్ట్ గైస్, ఇది ఫైన్ ఫారెస్ట్ అంట. మీకు టైం 3 అయిపోయింది. 4 అమ్మో బాబు, టైం తెలియలేదు తెలుసా అస్సలు. సో లంచ్ చేసేద్దాము ఫస్ట్. సో ఆ లోపు కొంచెం ఆకలిగా ఉంది, సో స్వీట్ కార్న్ తిందాం. ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయట్లేదు, కంప్లీట్గా నేచర్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. చూసారా, హెల్దీ బతుకుతారు. ఒక 100 రోజులు 100 years బతుకుతారు ఇలా ఉంటాయి. గైస్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. లైక్ ఇక్కడ వాటర్, వెదర్, క్లైమేట్ అనుకుంటా. స్వీట్ కార్న్ లైక్ ఎలా అంటే కంప్లీట్ చాలా ఫ్రెష్గా ఉంది. సోను డిఫరెంట్గా ఉంది కదా, ఫ్రెష్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఎక్స్చేంజ్ సోను పల్లీలు తీసుకున్నాను. ప్రోటీన్, ఇది ప్రోటీనే. మా అయ్యానికి ఎక్కడ వచ్చిన ఈ టాయ్స్ నేను చెప్పానా, ఏది అడిగితే అది కొనొద్దు అని. బాగా చదివితేనే అప్పుడు కొను వాడికి. నువ్వు వినవు. కొనేసాడు ఎవరే కొనేసారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. వీడికి రా పలకదు, రాకి డూ అంటాడు. కొనేసారు బోలే, అరే కొనేసారు రే. తీసేసాం నా స్వీట్ కార్న్, పైకి వచ్చేస్తుందని సోన విసిరేశారు. అమ్మో తెలుసా, ఇప్పుడు మనం మన హోటల్ దగ్గర నుంచి వచ్చాం కదా, సో మనం బ్యాక్ నుంచి ఇలా వచ్చాం కదా. సో మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇటు వెళ్ళిన అవసరం లేదు, ఒకే రౌండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మన రూమ్కి. సో ఇలాగా రౌండ్గా తిరిగితే మళ్ళీ ఒకటే వే, వ్యూ చూసుకుంటే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ అదే వేలో మళ్ళీ ఫ్రంట్కి బ్యాక్కి వెళ్ళే పని లేదు. కొడైకెనాల్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. అసలు అనుకోలేదు, మా ప్లానింగ్లో కానీ, మా బుర్రలో కానీ, మా గుజ్జులో కానీ ఎక్కడా లేదు అస్సలు. ఇలాంటివే థ్రిల్ ఫీల్ కలిగిస్తాయి కదా. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. సో లంచ్ చేద్దాము, లంచ్ చేసి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్దాం, ఓకేనా. అండ్ రిమైనింగ్ మన ఈ వీడియో కన్నా ఇంకా ముందు వీడియోస్
కోర్స్ మధురై వీడియో అండ్ వైజాగ్ టు మధురై వీడియో చాలా ఫన్గా ఉంటుంది చూడండి. అండ్ మధురై వీడియో చాలా చాలా బాగుంటుంది, అది చూడండి. అండ్ మనం మధురై నుంచి లైక్ ఏంటి అంటే కొడైకెనాల్కి వచ్చే జర్నీ, సో హెల్ అండ్ హెవెన్ జర్నీ, ఆ వీడియో చూడండి. సో అవన్నీ చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఓకేనా? నేనెంత ఫీల్ అవుతున్నానో మీరు కూడా అంత ఫీల్ అవుతారు. ఓకే, ఊరు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. గోడ వస్తుంది, ఇలానే ఉంటుంది మనకి. లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చాం. ఓకే అదండి, లంచ్ చేసేద్దాము. గైస్, హలాల్ రెస్టారెంట్, నాన్ వెజ్ హ్యాపీగా తినొచ్చు, హలాల్ కదా. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది, టైంకి వచ్చాను కదా, సో అందుకే. హిందీ చాయ్. గాయస్, ఎక్కడికి వెళ్ళినా హాట్ వాటర్ ఇచ్చేస్తున్నారు, మనం తాగం, మనకి ఎక్కదు. గాయస్, మమ్మీ వెజ్ మీల్స్ తీసుకున్నారు, చూపిస్తాను చూసేయండి. గాయస్, సాంబార్ ఇరుక్కు అండ్ దిస్ ఈజ్ వన్ కర్డ్ ఇరుక్కు అండ్ దిస్ ఈజ్ కర్రీ ఇరుక్కు, ఫ్రై ఇరుక్కు, దిస్ ఈజ్ రసం ఇరుక్కు, దిస్ ఈజ్ పాపడ్ ఇరుక్కు, దిస్ ఈజ్ రైస్ ఇన్ తమిళ్లో ఏమంటారు, దిస్ ఈజ్ సోర్ మీన్స్ రైస్, అప్పడం. టెల్ మీ బ్రదర్, పుట్టకూడు, క్యాబేజ్. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ బాస్మతి రైస్ ఉండదా ఏంటి? బాస్మతి రైస్, నో బాస్మతి రైస్. గాయస్, లంచ్ చేసేసాము, ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. గాయస్, ఇక్కడ ఫ్రిడ్జ్ ఎవరు యూజ్ చేయడం లేదు. నేను కూలింగ్ వాటర్ అడుగుతాను, న్యాచురల్ కూలింగ్ అని చెప్పి నార్మల్ వాటర్ ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ఫ్రిడ్జ్ అనేది చూడలేము నేను. కూల్ డ్రింక్స్ కానీ అన్నీ న్యాచురల్ కూలింగే, ఫ్రిడ్జ్ అయితే వాడట్లేదు. ప్లాస్టిక్ అసలు ఎక్కువ వాడట్లేదు. నో ఫ్రిడ్జ్, నో ప్లాస్టిక్, నో ఏసీ, నో ఫ్యాన్స్, నో ఐస్ క్రీమ్. ఇది ఇంకో వ్యూ పాయింట్ చూడండి, హార్సెస్, వైట్ కలర్. నేను వైట్ టీషర్ట్ వేసుకున్నాను, ఇది కూడా వైట్గానే ఉంది. సో ఇది సైక్లింగ్ ఇక్కడ. I don't want cycling. I want only సో సైక్లింగ్, అది రివర్ బోటింగ్. ఇటు బోటింగ్ అని చెప్పి చంపేశాడు. చూడండి ఎంత బాగా కనబడుతుందో, ఆ సన్ రేస్ పడి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో లేక్. ఓకే, ఇట్స్ వెరీ డేంజరస్ మై సన్. we have a life jacket. But I don't have, because I am very fear. Guys, చూడండి. ఓకే, I love boating. See? We need to stay there and come. సో ఇక్కడ టూ టైప్స్ బోట్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ అండ్ ఇంకోటి మాన్యువల్. సో వాళ్ళే తీసుకువెళ్తారు. అండ్ ఇదేమోంచి మనం సెల్ఫ్గా వెళ్ళాలి. మన వల్ల కాదు అసలు, నేను వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను. మా అయ్యాను వెళ్దాం అంటున్నాడు. గాయస్, ఎక్కడానికే ఆలోచిస్తున్నాను, నాకు చాలా భయం. ఇగో ఈ సిసింద్రి గురించి వెళ్ళాల్సి వస్తుంది. నాకు వాటర్ అన్నా చాలా భయం, బోటింగ్ చేయడం. ఇగో ఈడు వల్ల భయం వేస్తుంది సోను, నాకు భయం వేస్తుంది ఈడు వల్ల. బోట్ ఎక్కేస్తున్నాం. మా అయ్యా రారే.
గైస్ ఇక్కడ ఫైజన్ చాలా సతాయించేస్తున్నాడు. ఆ లైఫ్ జాకెట్ తీసేస్తానని చెప్పి మారం చేశాడు, చాలా చేస్తున్నాడు. మాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. మా మమ్మీ అయితే ఇప్పేశారు. ఓకే వాడు ఏడ్ చేస్తున్నాడు కదా అని, వాడికి కొత్తగా ఉంది అంతానా, సో అందుకే ఏడ్ చేస్తున్నాడు. చాలా సతాయించాడు. ఫైనల్గా మా మమ్మీ అయితే తీసేశారు. తమిళనాడు ఓకే గైస్ వాళ్ళు సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. హలో హలో అమ్మ బాబోయ్, చూసుకోవడం లేక్ చాలా పెద్దది. ఫన్నీ ఫన్నీ చూడండి. అయ్యో 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 అయ్యో, ఎందుకో అంత స్పీడ్ వచ్చేస్తున్నారు. గాయస్ ఇక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ 5:30కి క్లోజ్ అంట. సో ఇప్పుడు టైం అయితే 5 అవుతుందా సోను? 5 అవుతుంది. సో ఇక్కడిక్కడే రోజ్ గార్డ్ చెప్పను చూపిస్తాను ఆగండి మీకు. ఇక్కడిక్కడే వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడిక్కడే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. ఓకేనా? చెట్లు ఇవన్నీనా? అమ్మో వచ్చేసామమ్మా, అయిపోయింది మా బోటింగ్.